అందరూ ఇప్పుడు ఆయన మాటల గురించే మాట్లాడుకుంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. నేను మాట్లాడుతుంది యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెన్నైలో జరిగినటువంటి ఒక అవార్డ్ సెరమనీకి ఆయన హాజరు కావటం, ఆయన సినిమాటిక్ యూనివర్స్ పై ఆయన రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, అదేవిధంగా ప్రభాస్, ఈ నలుగురితో యూనివర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందా అని చెప్పి హోస్ట్ క్వశ్చన్ చేయగా ప్రస్తుతానికి ఆలోచన లేదు అన్నారట. ఒకవేళ ఏదైనా మంచి పాయింట్ ఉంటే గనక ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పారంట. యానిమల్లోని హీరో క్యారెక్టర్ కు ఒక తమిళ నటుడు సూట్ అవుతారని చెప్పి అడగగా సూర్య అని చెప్పారంట. యానిమల్ సీక్వెల్ ని 2026లో ప్రారంభిస్తామని చెప్పారు. మరి కథలతో సంబంధం లేకుండా ఆయన ఆయా కథల ప్రపంచాన్నో పాత్రలను కొనసాగిస్తూ సినిమాను రూపొందించడాన్ని సినిమాటిక్ యూనివర్స్ అని అంటూ ఉంటారు. మరి ఇండియన్ ఇండస్ట్రీలో కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు ఈ కాన్సెప్ట్ కు నాంది పలికారు. అండ్ టాలీవుడ్ లోనూ అలాంటి ప్రాజెక్ట్స్ అవి ఇప్పుడు రూపొందుతున్నాయి. మరి సందీప్ విషయంలో ఆ నలుగురు కథానాయకుల గురించి ప్రస్తావించడానికి కారణం వారిలో ముగ్గురితో అర్జున్ రెడ్డి, విజయ్ తో, కబీర్ సింగ్ షాహితో, యానిమల్ రణబీర్ తో ఇప్పటికే సినిమాలు తెరకెక్కించారు కాబట్టి త్వరలోనే ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని చేయబోతున్నారు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించడం జరిగిందంట.